వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై కూటమి కుట్రలు ఆగడం లేదు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. అనిల్ కుమార్ యాదవ్ ఇంటికి వెళ్లిన నోటీసులు జన సమీకరణ చేయకూడదని హెచ్చరించారు. నిన్న అర్ధరాత్రి నుండి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నేతలకు వరుస నోటీసులు ఇస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఎక్కడికక్కడ బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. చెప్పండి, అనిల్ కుమార్ యాదవ్ ఇంటికి వెళ్లి మరీ నోటీసులు ఇవ్వడం చూస్తున్నాం. నెల్లూరుకి సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరికీ వరుసగా నోటీసులు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. రకరకాల ఆంక్షలు కూడా పెడుతున్నారు. మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి లోకేష్? ఎలాగైనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకు అడ్డంకులు సృష్టించాలనేదే ముఖ్య ధ్యేయంగా కూడా ఇటు టీడీపీ చంద్రబాబు సర్కారు ఈ పోలీస్ శాఖని అడ్డు పెట్టుకుని వ్యూహాత్మకంగా ఆంక్షల పేరుతో నిబంధనలు సృష్టిస్తూ కూడా నోటీసులు జారీ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నోటీసుల పర్వం నిన్నటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఏదైతే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి 4 నోటీసులు అందజేసినటువంటి పోలీస్ శాఖ తాజాగా కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి కొద్దిసేపటి క్రితమే నోటీసులను అందజేసింది. ఆయన ఇంటికి వెళ్లి మరి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన పాల్గొనడం వరకు ఓకే, జన సమీకరణలు కావచ్చు లేదా కార్యకర్తలు కావచ్చు తన వెంట ఎవరిని తీసుకురాకూడదని చెప్పి కూడా నోటీసుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇక హెలిప్యాడ్ వద్ద 10 మంది, అదేవిధంగా జైలు వద్ద 3, అదే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద కేవలం 100 మందికి మాత్రమే అనుమతులు ఉన్నాయని చెప్పి కూడా నోటీసుల్లో పేర్కొన్నటువంటి పోలీసులు జన సమీకరణ కావచ్చు లేదా ఇతరత్ర స్వచ్ఛందంగా వచ్చే ప్రజలైనా కూడా పాల్గొంటే మాత్రం ఖచ్చితంగా నిబంధనలు అతిక్రమించిన కేసులు నమోదు చేస్తామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న అర్ధరాత్రి నుండి కూడా వార్డు స్థాయికి సంబంధించినటువంటి లీడర్ల దగ్గర నుండి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరికీ కూడా ఈ నోటీసులు సర్వే అవుతుంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని వర్గాల్లో ఉండేటువంటి ముఖ్య నేతలకు పోలీసులు ఈ వరుస నోటీసులు అయితే మాత్రం సర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ నోటీసులు అందుకుంటున్నటువంటి నాయకులు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా నోటీసులకు భయపడేటువంటి పరిస్థితులు లేవు, స్వచ్ఛందంగా వచ్చేటువంటి ప్రజలను మేము ఆహ్వానిస్తున్నాం, మేమైతే జన సమీకరణ చేయడం లేదు, అభిమానంతో తమ నాయకుడిని చూడడానికి వచ్చేటువంటి ప్రజలను వద్దని చెప్పడానికి మేమెవరు, వాళ్ళ కేసులకు కూడా భయపడకుండా వస్తున్నాము అని ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలోనే వారికి అండగా నిలవాల్సినటువంటి నాయకుడిగా లక్షణాలు మాకుంటాయి కాబట్టి మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. లోకేష్, నోటీసుల పర్వం అయితే చూస్తున్నాం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళన ఏంటంటే సెక్యూరిటీ వైజ్ గా కూడా చాలా ఇబ్బందులు ఉంటున్నాయి ప్రతి పర్యటనలోనూ అనేది. మరి ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు జిల్లాలో? ఖచ్చితంగా అంటే నోటీసులు ఇవ్వడంలోనే పోలీసులు పేర్కొంటున్నదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి Z+ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తున్నాం కాబట్టి ఎక్కువగా జన సమీకరణ చేసినా జనాభా అక్కడికి వచ్చినా కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి, అదే బూచిగా చూపుతూ కూడా వారిపైన కేసులు కట్టొచ్చు అని చెప్పి కూడా నోటీసుల్లో పేర్కొంటున్నటువంటి అంశం. మరోవైపు అయితే మాత్రం ప్రజాభిమానాన్ని స్వాగతిస్తామని చెప్పి కూడా నాయకులు చెప్తూనే జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా మాజీ సీఎం గనక పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.